నమస్తే మనందరి కోసము మంచి వైద్యంతో మీ ముందుకు వచ్చానన్నమాట. ఇది మనకు పూర్వకాలం మన పెద్దవాళ్ళు మనకు తలకు పెట్టేటోళ్ళు. ఇప్పుడు ఉన్నటువంటి సమయము సందర్భాలు లేవు కాబట్టి చాలామంది పాపము షాంపూల కోసము షాంపూలు వేసుకుని అదరబెదర వెళ్ళిపోతున్నారు. ఈ షాంపూల వల్ల వచ్చే దురదలు, వెంట్రుకల రాలటము ఇవన్నీ జరుగుతున్నాయన్నమాట. కాబట్టి అంతో ఎంతో మేలు చేసేదాని గుణం గురించి నేను ఈరోజు ఈ నేత మందారం ఆకులు అనేది పీక్కున్నాను. మా ఇంటి దగ్గర ఉన్నాయి మందారం చెట్లు. పల్లెల్లోనే కాదు పట్టణాలలో కూడా ఇప్పుడు దొరుకుతున్నాయి. ఎందుకంటే ఇండ్ల ముందర పూల మొక్కలు పెట్టుకుంటాం కాబట్టి చిన్న కుండీలైనా సరే 4 ఆకులైనా సరే ఎక్కువ లేకున్నా కానీ ఆ మందారం ఆకులు వేసుకొని తలకు పట్టించుకోవడం వల్ల ఎంతో మంచి జరుగుతుందన్నమాట. చూడండి, ఇలా నేను ఆ గిన్నె నిండా పీక్కున్నాను అన్నమాట. గిన్నె నిండా పీక్కున్న తర్వాత ఇలా అంతా శుభ్రంగా కాడలు గిర లేకుండా కడిగేసుకొని మళ్ళా పక్కన పెట్టేసుకుంటాను అన్నమాట. నేను ఇంటికి ఎత్తుకొని పోయి ఇంకా నాకు చాలని మా ఇంటికి మరీ వెళ్ళిపోతున్నాను అనమాట. ఆడ కనపడేది మా ఇల్లు. ఇక మా ఇంటి పక్కనే నేను ఎదురుగా స్థలం ఉంటే అక్కడ నేను కలమంద మొక్కలు అనేది పెట్టుకున్నాను అన్నమాట. చూడండి, అక్కడ కూడా మందారం కొమ్మలు ఉన్నాయి, తులసి బృందావనం కూడా ఉన్నది. ఆ కలవంద మొక్క అలా కోసిన తర్వాత కొంచెంసేపు అలా పెట్టేస్తే లోపలున్న పైన కొంచెము ఆ సేదు అనేది వెళ్ళిపోతుంది అనమాట. ఆ సేదు ఉంటుంది కదమ్మా, చూడండి అలా కోసినప్పుడు పైనే ఉంటుంది ఆ సేదు, ఎల్లో కలర్ అనేది ఉంటుంది. అది కొంచెం కిందికి కారిపోతే ఏం పర్వాలేదు, బాగుంటుంది. అయినా పెట్టుకోవచ్చు, ఏమీ ప్రమాదం లేదు. ఇలా లేత ఆకులు కూడా పీక్కున్నా నేను. అక్కడ కూడా కొన్ని పీక్కొని పోయినా నేను. మా ఇంటి దగ్గరే మా అక్క వాళ్ళది చెట్టు అది. ఇక ఆమె కూడా ఏమనలేదు, పీక్కోక అనింది. కాబట్టి మనం ఎక్కడైనా మందారం ఆకులు పీక్కునేటప్పుడు ఒక మాట అడిగి పీక్కోవాలన్నమాట. ఎందుకంటే మంచిది కాబట్టి. చూడు, ఇలా మిక్సీకి వేసుకున్నాను అన్నమాట నేనన్నీ. ఈ మందారం ఆకులన్నీ కలవంద కుడక వేసుకొని మందారం ఆకు అంతా ఇలా నున్నగా మిక్సీ పట్టుకున్నాను అన్నమాట నేను. చూడండి, ఇలా జారుడుగా కొంచెము లూజుగానే వేసుకున్నా నేను. ఎందుకంటే మనం తలకు పట్టించుకునేవాడు తల కుదుర్లకు అనేది బాగా పడుతుంది కదా లోపల వరకు. చూడండి, ఇలా మొత్తం అంతా ఇలా మిక్సీ పట్టుకోవాలన్నమాట. మనం నున్నగా పట్టుకోవాలన్నమాట. ఇలా కొంచెం వాటర్ కూడా వేసుకొని ఇలా తిప్పేసుకుంటే ఇంకా కొంచెం లూజ్గా ఉంటుంది. మనం తల వెంట్రుకలకు పెట్టుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది అన్నమాట. ఎక్కువ గట్టిగా ఉందనుకుంటే అక్కడ మాత్రమే ఉంటుంది, కొంచెం వేళ్ళ మధ్యలోకి రాదన్నమాట. కాబట్టి ఇలా పట్టించుకున్న దానివల్ల ఒక్కసారి పెట్టుకొని చూడండి నాన్న తలకు. ఆ అద్భుతం అనేది మీరే ఆశ్చర్యపోతారు. ఎంత జుట్టు రాలుతున్నా సరే ఒక్క రోజులోనే తగ్గిపోతుందన్నమాట. చూసుకోండి నాన్న, చూడండి ఇలా మెత్తగా. ఇందులోకి నేను కలవంద వేశాను, కొంచెం మెంతులు వేశాను, మందారం ఆకులు కూడా వేశాను, ఒక పువ్వు కూడా వేశాను అన్నమాట. తక్కువగా ఉన్నాయి పువ్వులు, అందుకే ఒకటే వేసాను అన్నమాట నేను. అలా చూడండి, జారుగా ఉండాలన్నమాట. బంకగా ఉంటుంది, ఏమీ కాదు. ఆ తలకు పెట్టుకున్నటువంటి మందారం మాకు ఎంతో బాగుంటుందన్నమాట. చూడండి, నేను ఎలా పట్టుకుంటే అలా చేతికి వస్తుందన్నమాట. చాలా బాగుంది కదా. ఇది ఏదో తినే పేస్ట్ లాగా అనిపిస్తుంది కదా. ఇలా గిన్నెలోకి అంతా వంచేసుకుని నేను ఇలా మరీ అంతా లూజుగా పెట్టేసుకొని తలక పెట్టించుకోవాలన్నమాట. అవును, అలా లూజుగా ఉంటేనే తలక పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్తుంది ఇమ. అవును, చూడండి అలా గిన్నెలో పెట్టేసుకొని బాగా తలక పట్టించుకోవాలన్నమాట మనము. అట్లా తలక పట్టుకుంటే చాలా అనేది మనకు అద్భుతం అనేది కనబడుతుంది. మనం పెట్టేటప్పుడు ఇలాంటి ఒక క్లాత్ అనేది అలా వేసుకుంటే బట్టలు పాడవకుండా బాగా పట్టించవచ్చు అన్నమాట. ఎందుకంటే కింద గలీజ్ అనేది పడకుండా నీట్గా మనకు ఇష్టం వచ్చినట్లు తల అంతా బాగా జుట్టు పెట్టచ్చు. నా కూతురు ఈమె కాలేజీలో చదువుతుంది కాబట్టి తల అంతా దురదగా ఉంది, జుట్టు అంతా ఊసిపోతూ ఉన్నది. ఆమె కోసమే నేను ఇదంతా ఇబ్బంది పడి చేసినాను అన్నమాట. నేను అలా కొంచెం తీసుకొని అలా చూడండి, అది తీసుకునే కూడా రావట్లేదు. అవును, ఫస్ట్ అలా నేను కొంచెం పాపల్లగా తీసి మనము ఇలా కుదుర్లు కనేటట్లుగా ఆడాడే కొంచెమే పట్టిస్తూ రావాలన్నమాట. చూడండి, నేను చెప్పినటువంటి చూపిస్తున్నటువంటి పద్ధతిలోనే పెట్టుకోమండి. తలకాయ నొప్పి ఉన్నా సరే ఇలాగే తగ్గిపోతుంది. తలనొప్పి కానీ టెన్షన్ కానీ ఏమి. మా పాప పెడుతూ ఉంటామా, నాకు నిద్ర వస్తుంది మా అని అంటుంది ఇంకొంచెం అయిన తర్వాత.
చల్లగా ఉంటుంది చూడండి మా. ఈ వేసవికాలంలో మనం ఇలా తలకు పట్టించుకున్న దానివల్ల ఎంతో మంచి అద్భుతముగా ఉంటుంది. పెయిన్లు ఉంటాయి కదా కొంతమందికి, ఆ పెయిన్లు కూడా చనిపోతాయి, పెయిన్లు కూడా ఉండవు. చూడండి, మనకు పల్లెల్లో అయితే దొరికేటివి ఉంటే, పల్లెల్లోనే సరే పట్టణాలలో అయినా సరే చిన్నపిల్లలు ఇలా చేసుకోండి నాన్న. తలలో సుండ్రు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎంట్రుకలు చిట్లుతూ ఉంటాయిగా, అవి కూడా లెవెల్కి వస్తాయి అన్నమాట. చూడండి, అలా పైన మాడు పైన అక్కడ వేసుకున్నాం అనుకోండి, మనము చల్లగా ఉంటుంది మనము. అవును కదా. చూడండి, ఇలా కొంచెం కొంచెము అప్పుడప్పుడు కూడా నేను ఇలా వేసుకునేదాన్ని అన్నమాట. కొంచెమైనా సరే వేసుకొని తలక పట్టించుకునేదాన్ని అన్నమాట. నేను ఇలా ఒక గిన్నె తీసుకొని గిన్నెలో కూడా వేసుకోవచ్చు మనము. మొత్తం అంతా వంచేసుకున్నా చూడండి. అప్పుడు సాలుకుంటే మళ్ళీ వేసుకున్నా నేను, మళ్ళీ మిక్సీ పట్టుకున్నా నేను కొంచెము. ఎందుకంటే సాల ఆమెకి తలకు మళ్ళీ కొంచెం పట్టుకొని మళ్ళీ కొంచెం వేసుకున్నా నేను. కాబట్టి ఇలా నీళ్లు వేసుకొని కొంచెము ఇంకా కొంచెం లూజుగా తక్కువ వస్తుంది అమ్మా అంటే ఇంకొంచెం వేసినా నేను. వేసిన దానివల్ల మంచిదే అయింది. మేము ముగ్గురం పట్టించుకున్నామన్నమాట. మా పిల్లలు ఇద్దరు, నేను కూడా తలకు పట్టించుకున్నా. నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది. నాకైతే జుట్టు అనేది ఇప్పుడు ఉరివే రాలడం లేదు, చాలా బాగున్నది. మీరు కూడా ట్రై చేయండి నాన్న. ఎందుకంటే ఎవరికైనా కానీ మంచి జరగాలనే కదా మనం అనుకుంటాము. చూడండి, ఈమె ఆడుకుంటూ చూపిస్తుంది. చాలా గొప్పగా ఉన్నది ఈ మందారములో. ఎంత గొప్పదనం అంటే చాలా గొప్పదనంగా ఉంటుందన్నమాట. ఈ ఆకు పెట్టుకున్న దానివల్ల తల అయితే చల్లగా ఉంటుంది. అట్లే నువ్వు ఉన్నంతసేపు, తేమ ఉన్నంతసేపు కూడా చల్లగా ఉంటుంది. ఇక మనము వేడి నీళ్ళు కాకుండా చల్ల నీళ్ళతోనే మనము స్నానం అనేది, అంటే గోరువెచ్చటి నీళ్ళు వేసుకోవాలి. కొంచెం బంక ఉంటుంది, అప్పుడు మనం ఏం చేయాలి, వేడి నీళ్ళతో కొంచెం కడుక్కోవాలి. కొంచెం ఒక్క రవ్వ షాంపూ వేసుకోవాలి. చూడండి, ఇలా పాపిల్ల పెట్టి మళ్ళీ వేస్తున్నాను అనమాట. అది సాలకుండా ఉంటే మళ్ళీ ఈ పక్కన కొంచెం పెట్టుకొని మళ్ళీ తల అంతా పెట్టేశాను అన్నమాట నేను. చూడండి, ఎంత నిదానంగా పెట్టాలంటే చాలా టైం పట్టింది నాకు. ఎందుకంటే తల మొత్తం అంతా ఉండాలి కదా, అందుకోసమని. ఎందుకంటే మనం బంక అలా పెట్టిన దానివల్ల అలాగే మూసపోతున్నాయి. అందుకని నేను కొన్ని మాత్రమే తీసుకుంటాను వెంట్రుకలు. ఇలా తీసుకున్న దానివల్ల మనకు ఈ తలలో ఉన్నటువంటి వేడంతా వెళ్ళిపోయి చల్లగా ఉంటుంది. మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. సిరాకు పడకుండా ఉంటారు. పిల్లలకు తెలియక షాంపూలు నానాకు అన్నీ వాడి చాలా ఎంత జుట్టు నిందో మా పిల్లకైతే కన్నా. ఆ పాపకైతే మొత్తం జుట్టు అంతా రాలిపోతుంది. ఇంకా అయ్యే పని కాదని ఇంకా నేను రంగంలోకి దిగాల్సిన పని వచ్చింది. ఎందుకంటే మళ్ళీ బోడిగుండు అయిపోతే బాగుండదు కదా, మనకి జుట్టు ఉంటేనే బాగుంటుంది కదా. ఇలా చూడండి, తలకంతా పట్టించేశాను నేను. మా పాప అంటూ ఉంది, అమ్మా నువ్వు పెడుతూ ఉంటే నాకు నిద్ర వస్తుంది మా అంటుంది. నిజమే, నిద్ర వస్తుంది, నువ్వు పక్కన సెల్లు చూసుకుంటూ ఉండమా, నేను తలకు పెట్టేస్తాను అన్న. ఇంకా తల అంతా ఇలా పెట్టుకున్న తర్వాత చూడండి, ఇలా ఆ పక్కన ఈ పక్కన కూడా ఇంకా ఆడాడ తెరపలు ఉన్నది. మళ్ళీ అట్లనేసి మళ్ళీ ఇట్లా పెట్టేసి చాలా టైం తీసుకుందనమాట. మనం పని అంతా ముగించుకున్న తర్వాతనే మనం ఇలాంటి పని ఏదన్నా పెట్టుకోవాలి. చూడండి, ఇలా కింద మెడ మీద కూడా అక్కడ కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది, చల్లగా ఉంటుంది. అక్కడ కూడా మెదడు అనేది ఉంటుంది మనకి, చిన్న మెదడు అంటారు కదా. ఆ చిన్న మెదడు కూడా వేడిగా లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. నేనైతే ఎంత నిదానంగా పెట్టినానో మా పాపకి 1 గంట పట్టింది ఈమెకు పెట్టే తలకి. ఇదంతా ఆడాడే పెట్టిన నేను. 4 బకెట్ల నీళ్లు స్నానం చేసినప్పుడు కావాలి. ఫస్ట్ అంతా కడుక్కున్న తర్వాత లైట్గా వేసుకోవాలి షాంపూ. ఎందుకంటే అది బురద ఉంటుంది కాబట్టి కొంచెం పొడిగా అవ్వడానికి. ఎక్కువ వేసుకోవద్దండి షాంపూ. వేసుకున్నా ఏం ప్రమాదం లేదు, బాగుంటుంది. చూడండి, ఇలా జుట్టు మొత్తం పైకని కుదుర్లకంతా పట్టించేసి చూసినారా. ఇలా ఈ విధంగా నేను ఇట్లా తిప్పి ఇట్లా చేసి నేనైతే లాస్ట్కి అయితే తలకంతా పట్టించేసాను. ఎంత పట్టించినా కానీ ఇంకా కావాలనిపిస్తుంది. చూసినారా, ఈ విధంగా మనము మందారం ఆకులన్నీ పట్టించుకొని చిన్నగా ఈ కుదుర్లకు ఉంటాయి కదా, లాస్ట్ జంపు వెంట్రుకలకు ఉంటాయి. లాస్ట్ జంపు వెంట్రుకలు కూడా ఇలాగ పెట్టుకోవచ్చు. కంట్లోకి పడింది మా బాబుకి, అయినా కానీ తుడిచేస్తాలేమ్మా అని చెప్పిన. చూసినారా, ఈ విధంగా మనము
పెట్టుకున్న దానివల్ల చాలా గొప్పగా అనిపిస్తుంది అన్నమాట. మీరు కూడా ట్రై చేసి చూడండి నైనా. చూసిన తర్వాత నాకు కామెంట్ రూపంలో రాయండి. అదేవిధంగా ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకు షేర్ చేయండి నైనా. వాళ్ళు కూడా పెట్టుకుంటారు, వాళ్ళు కూడా సంతోషపడతారు కదా. మనం ఒక మంచి పని చేసినప్పుడు 10 మందితో పంచుకుంటే తప్పేమీ లేదు. వాళ్ళకెందుకు చెప్పాలి, మనకు తెలిసిన విషయం అని మనం అనుకుంటే అది మనలోనే మంచితనం అనేది మనలోనే అంతమించిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి మనం సాయం చేసే గుణాన్ని తెలియజేసినామనుకో, మనకు కూడా ఇంకొకరు మంచి విషయాన్ని తెలియజేస్తారు. చూడండి, ఇలా తలపైన మరీ ఇంత మెత్తగా పెట్టుకుంటే బాగుంటుంది. పాప వద్దు వద్దు అంటుందే కానీ ముందు కొంచెంసేపు అని చెప్తాను నేను. చూడండి, అలా మెత్తగా అంతా తలంతా మళ్ళీ పైన పైన ప్యాక్ వేసినాను నేను. మళ్ళా 1 గంట అనేది పట్టింది మనకి. ఎంత టైం తీసుకుందో, చాలా ఓపిక తీసుకొని పెట్టినాను. నెలకు ఒక్కసారైనా ఖచ్చితంగా మీరు ఇలా చేసినారనుకోండి, మీకు టైం ఉంటే వారానికి ఒక్కసారైనా పెట్టుకోవచ్చు. ఇంకా టైం లేకపోతే 2 వారాలకు ఒకసారైనా పెట్టుకోవచ్చు. కనీసం అంటే నెలకు ఒక్కసారైనా ఖచ్చితంగా పెట్టుకోకపోతే మనకు ఉన్నటువంటి జుట్టు రాలిపోయే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త పడండి నాన్న. ఎవరైనా కానీ పిల్లలకే కాదు, పెద్దలు కూడా ఓపిక తెచ్చుకొని చేసుకోండి. మనకు జుట్టు లేకపోతే చాలా అసహ్యంగా కనపడుతుంది. ఎందుకంటే ఆడపిల్లలకు జుట్టే అందం. ఆ జడ అందం ఉంటేనే మనం కూడా బాగా కనపడిస్తాం, లేదంటే ఎట్లనో అనిపిస్తాం. ఇలా పెట్టేసి మొత్తం క్లిప్ అంతా పెట్టేసిన నేను. లాస్ట్ కొప్పు చుట్టేసి ఆ కొప్పు గుడక మరి కొన్ని ఆ చిన్న వెంట్రుకలు ఉంటాయి కదా, అక్కడ క్లిప్ పెట్టేశాను అన్నమాట నేను. ఈ విధంగా పెట్టుకున్న దానివల్ల ఎంతో అద్భుతము అనిపిస్తుంది. మనము ఏం పని చేసినా కూడా పర్ఫెక్ట్గా చేయాలని అంటాం మనం. ఇలా పర్ఫెక్ట్గా చేయడం వల్ల ఎంతో అద్భుతం అనిపిస్తుంది మనకి. అందులో మన చేతులారా చేసుకున్నటువంటి పని ఏదైనా కానీ మనకు సంతోషాన్ని ఇస్తుంది. డబ్బు పెడితే అది కొంతసేపే పని చేస్తుంది ఏదైనా కానీ మన సొంతంగా ఇంట్లో మనం పని చేసుకుంటే చాలా గొప్పగా అనిపిస్తుంది, ఎంతో ఆనందంగా అనిపిస్తుంది, చాలా గొప్పగా ఉంటుంది. ఎవరికైనా కానీ, మనకే కాదు మన పెద్దవాళ్ళకు కూడా మనము ఏదన్నా చెప్పినప్పుడు బాగా వింటామన్నమాట. విన్ని తర్వాతనే మనం ఆలోచిస్తామన్నమాట. కదమ్మా, తెలుసుకోండి నాన్న ఎవరైనా కానీ.